అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పెన్షనర్లకు శుభవార్త, ఈపీఎఫ్ఓ కొత్త సిస్టమ్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా పెన్షన్ పొందుతున్న వారందరికీ శుభవార్త అందించింది ఈపీఎఫ్ఓ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడి నుంచైనా పెన్షన్ విత్డ్రా చేసుకునేందుకు సరికొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. అదే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్. ఈ కొత్త వ్యవస్థ పైలట్ ప్రాజెక్టు సైతం ఇటీవలే విజయవంతంగా పూర్తయింది. పెన్షనర్లు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేయకుండానే దేశంలోనే ఎక్కడి నుంచైనా ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా పెన్షన్ తీసుకునేందుకు ఈ వ్యవస్థ అవకాశం కల్పించింది. ఇక ఈ మేరకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గత వారంలోనే కీలక ప్రకటన చేశారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము 1995 పరిధిలోకి తీసుకొస్తున్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టము సిపిపిఎస్ పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించారు. అక్టోబర్ 29, అక్టోబర్ 30, 2024 తేదీల్లో ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టామని, ఇందులో భాగంగా అక్టోబర్ 2024కు సంబంధించి జమ్మూ, శ్రీనగర్, కార్నాల్ ప్రాంతంలోనే మొత్తం 49,000 మంది ఈపీఎస్ పెన్షనర్లకు సుమారు 11 కోట్ల పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక సిపిపిఎస్ వ్యవస్థను ఆమోదించడం ద్వారా ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో మరొక కీలక మైలురాయిగా మారుతుందన్నారు మన్సుఖ్ మాండవియా. దీని ద్వారా పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చన్నారు. పెన్షనర్లకు సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న అన్ని సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందన్నారు. ఈ కొత్త సిపిపిఎస్ వ్యవస్థను ప్రస్తుతం జరుగుతున్న ఈపీఎఫ్ఓ ఐటీ ఆధునీకరణ ప్రాజెక్టు సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టంలో భాగంగా జనవరి 2025 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కొత్త పెన్షన్ పేమెంట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినట్లయితే 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు మేలు జరుగుతుందన్నారు.